టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కచ్చతీవు ఐలాండ్స్. సో జనరల్గా లాస్ట్ ఒక 2 months నుంచి ఈ ఐలాండ్ గురించి మనకి ఎవ్రీ న్యూస్లో చర్చ అనేది జరుగుతూ ఉంది. సో ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఒక పొలిటికల్ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవరైతే ఉంటారో ఆయన ఈ కచ్చతీవు ఐలాండ్ యొక్క మెన్షనింగ్ అనేది ఒక పొలిటికల్ మీటింగ్లో చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఈ కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచే స్టార్ట్ అయిందా అంటే కాదమ్మా, ఈ ఇష్యూ అనేది మనకి 1960s నుంచే జరుగుతుంది. 1960s నుంచి ఈ ఇష్యూ అనేది, ఈ కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ మనకి అండ్ ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతుంది. అండ్ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అప్పుడున్న గవర్నమెంట్ ఆ పని గనక చేయకపోయినట్టయితే ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఇండియా దగ్గర ఉండేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఆ టైంలో గవర్నమెంట్ ఏం చేసింది, ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అండ్ అలా చేయటం వల్ల ఇండియాకి ఏమైనా లాస్ ఉందా, అండ్ ఒకవేళ లాస్ ఉంటే ఎటువంటి టైప్ ఆఫ్ లాస్ ఇండియా అనేది ఇప్పుడు కరెంట్గా ఇష్యూలో ఫేస్ చేస్తుంది, ఇవన్నీ టాపిక్స్ మనం ఇవాల్టి వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి ఇష్యూ కనుక చూసుకుంటే, జనరల్గా ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఇట్ ఈస్ ఎ స్మాల్ ఐలాండ్ ఇన్ పాక్ స్ట్రైట్. ఎక్కడ ఉంటుందమ్మా ఇది? పాక్ స్ట్రైట్లో ఉంటుంది. ఈ పాక్ స్ట్రైట్ కనుక మనం గమనిస్తే, ఈ పాక్ స్ట్రైట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? సో ఇక్కడ నేను పక్కన మ్యాప్ పెట్టాను చూడండి. ఈ మ్యాప్లో మనకి 2 కంట్రీస్ కనిపిస్తున్నాయి, ఒకటి ఇండియా, ఇంకోటి శ్రీలంక. మనం పాక్ స్ట్రైట్ కానీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ రెండింటి గురించి జాగ్రఫీలో చదువుకుంటాం. సో ఈ పాక్ స్టేట్ కనుక గమనిస్తే మనకి ఈ తమిళనాడు అండ్ శ్రీలంక ఏవైతే ఉంటాయో ఈ జోన్లో మనకి ఈ పాక్ స్ట్రైట్ ఉంటుంది. అండ్ దాని కింద మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఉంటుంది. పాయింట్ అర్థమైందా? జాగ్రఫికల్గా లొకేషన్ గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వాడు ఇలా అడగొచ్చు, ఈ పాక్ స్ట్రైట్ నార్త్లో ఉంటుందా, సౌత్లో ఉంటుందా అంటే పాక్ స్ట్రైట్ ఇస్తాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇస్తాడు. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది నార్త్లో ఉంటుందా, సౌత్లో ఉంటుందా అని అడుగుతాడు. విత్ రెస్పెక్ట్ టు వాట్? విత్ రెస్పెక్ట్ టు పాక్ స్ట్రైట్. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఈ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో, ద ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ తమిళనాడు, ఈ జోన్లో ఉన్న వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఐలాండ్. ఏంటది? వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఐలాండ్ అనేది ఈ కచ్చతీవు ఐలాండ్. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది జనరల్గా చూసుకుంటే అక్కడ మనం హ్యాబిటేషన్ అనేది చేయలేం. హ్యాబిటేషన్ అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి మనం నివసించలేం. ఎందుకు అక్కడ నివసించలేమంటే, అక్కడ మనకి తాగటానికి డ్రింకింగ్ వాటర్ అనేది ఉండదు ఆ ఐలాండ్లో. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఈ ఐలాండ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే, ఈ ఐలాండ్ అనేది మనకి వాల్కెనిక్ ఎరప్షన్స్ ద్వారా ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఐలాండ్ అనేది మనకి వాల్కెనిక్ ఎరప్షన్స్ ద్వారా ఫామ్ అవటం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఇష్యూ మనకి తెలియాలంటే ముందు కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది చేయాలి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది చేస్తామో అప్పుడు ఈ ఇష్యూ గురించి మనకి ప్రాపర్గా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ముందు ఈ ఇష్యూ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వేర్ ఈస్ కచ్చతీవు ఐలాండ్ అనే పాయింట్ మీద మనకి ఒక అవగాహన ఉండాలి. ఎందుకు? మనం కచ్చతీవు ఐలాండ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ అది ఆ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియకపోతే ఇది మనకి గుర్తుండదు. సో కాబట్టి అసలు ఈ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్స్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అది తెలుసుకోవాలి. దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు 1976లో ఇండియా శ్రీలంకకి ఒక అగ్రిమెంట్స్ జరిగింది. ఆ అగ్రిమెంట్స్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ కచ్చతీవు ఆన్ ఇండియన్ ఫిషర్మెన్, ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఆఫ్ కచ్చతీవు ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఐడియా ఉండాలి. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క ప్రజెంట్ ఈ కచ్చతీవు ఐలాండ్స్ మీద వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అది కూడా మనకి డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టాపిక్ని మనం పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని గనక ఆన్సర్ మనం తెలుసుకోగలిగితే ఈ టాపిక్కి సంబంధించిన ఇష్యూ అనేది మనకి అర్థమవుతుంది. పాయింట్ అర్థమైందా? రైట్. సో తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఇట్ వాజ్ ఇన్ పాక్ స్ట్రైట్. ఈ పాక్ స్ట్రైట్ అనేది మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో కనిపిస్తుంది. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఐలాండ్, పెద్ద ఐలాండ్ ఏం కాదు, చాలా చిన్న ఐలాండ్. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఇట్ ఈస్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. అంటే ఏంటి? అక్కడ మనం
నివసించలేం, అక్కడ మనం జీవించలేం. ఓకే. అండ్ మీరు కనుక గమనిస్తే ఈ కచ్చతీవు ఐలాండ్లో మనకు ఒక చర్చ్ ఉంటుంది, సెయింట్ యాంటోనీస్ చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంటుంది. ఆ ఐలాండ్ మొత్తం మీద ఒకే ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ తప్ప అక్కడ ఇంకేం బిల్డింగ్స్ మనకి కనిపించవు. అండ్ దాంతోపాటు ఈ ఐలాండ్ యొక్క ఏరియా కనుక చూసుకుంటే ఇట్ వాజ్ ఓన్లీ 285 acres. మనకి ఎకరం ఎంత ఉంటుందో తెలుసు. సో 285 acres అంటే ఎంత ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఈ ఐలాండ్ మొత్తం కూడా ఇట్ వాజ్ ఓన్లీ 285 acres. అండ్ ఈ ఐలాండ్ అనేది మనకి 14 nautical miles ఉంటుంది. ఎక్కడి నుంచి? రామేశ్వరం నుంచి. ఈ రామేశ్వరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి, ఈ రామేశ్వరం మనకి ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ ఉంటుంది. ఈ రామేశ్వరం నుంచి మనకి ఈ కచ్చతీవు ఐలాండ్స్కి 14 nautical miles ఉంటుంది. పాయింట్ అర్థమైందా? దాని తర్వాత ఈ ఐలాండ్ మొత్తం కూడా, ఈ ఓనర్షిప్ మొత్తం కూడా మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఓనర్షిప్ మనకి శ్రీలంక దగ్గర ఉందన్నమాట. ఇండియా దగ్గర ఓనర్షిప్ లేదు. అంటే శ్రీలంక ఈజ్ ఓనింగ్ దిస్ కచ్చతీవు ఐలాండ్స్. ఓకే. అండ్ ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ ఐలాండ్లో మనకి పెద్ద మినరల్స్ ఏం లేవు. గోల్డ్ కానీ, డైమండ్ కానీ, కోల్ రిజర్వ్స్ కానీ ఏ రిజర్వ్స్ లేవు. కానీ ఎందుకు ఇది ప్రాబ్లమేటిక్గా ఉందంటే బికాస్ మనకి తమిళ్ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిషింగ్ చేయడం కోసం ఆ రీజియన్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు? అది దగ్గరగా ఉంది కాబట్టి, మన ఇండియన్ ఓషన్లో వీళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఐలాండ్ అనేది శ్రీలంక చేతిలో ఉండటం వల్ల ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్తారో, ఆ జోన్లోకి తెలియకుండా వెళ్తారో, ఖచ్చితంగా శ్రీలంక అనేది వీళ్ళ మీద యాక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మీరు హిస్టరీ కనుక గమనిస్తే శ్రీలంక గవర్నమెంట్ అనేది చాలామంది ఫిషర్మెన్స్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ఇంపాక్ట్ మొత్తం కూడా ఎవరి మీద పడుతుంది? ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరయ్యా అంటే ఫిషర్మెన్స్. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ఈ కచ్చతీవు ఐలాండ్స్ ద్వారా. దాని తర్వాత ఒకసారి ఇక్కడ మ్యాప్ గమనించండి. ఈ మ్యాప్లో రామేశ్వరం ఇక్కడ ఉంది. ఓకే. అండ్ దాని పక్కన ఈ పంబన్ ఐలాండ్స్ మనకి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచే కదా మన అబ్దుల్ కలాం గారు వచ్చింది. ఓకే. అండ్ ఇక్కడ మనకి తోండి అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఫిషర్మ్యాన్స్ ఎక్కువగా నివసించే ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు ఫిషింగ్ చేయడానికి ఎప్పుడైతే ఈ జోన్లోకి వచ్చేస్తారో, ఈ జోన్లోకి వచ్చినప్పుడు తెలియకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ బౌండరీ ఏదైతే ఉందో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అని చెప్పి ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అంటే సముద్రాల మధ్యలో బౌండరీ కనుక గీసుకుంటే దాన్ని మ్యారిటైమ్ బౌండరీ అంటారు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఈ కచ్చతీవు ఐలాండ్ జాగ్రత్తగా గమనించాలి. ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీకి పక్కనే ఉంటుంది. అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే కచ్చతీవు ఐలాండ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మ్యారిటైమ్ బౌండరీ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ చిన్న డాట్ ఉంది కదా, ఈ చిన్న డాట్ ఏదైతే ఉందో ఇదే కచ్చతీవు ఐలాండ్. ఓకే. సో ఈ కచ్చతీవు ఐలాండ్ నుంచి మన రామేశ్వరానికి ఇందాక నేను చెప్పినట్టు ఇట్ వాస్ 14 nautical miles. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్ నుంచి ఈ జాఫ్నా రీజియన్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో ఉన్న ఇంపార్టెంట్ శ్రీలంకన్ టౌన్ అనమాట. ఏంటది? జాఫ్నా. ఓకే. అండ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ గమనిస్తే కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్ ఉంది. కొన్నిసార్లు వాళ్ళు స్టాటిక్గా క్వశ్చన్ అడగాలి అంటే కనుక జాఫ్నా అనేది మనకి రామేశ్వరంతో పోల్చుకుంటే పైన ఉంటుంది, అంటే నార్త్లో ఉంటుంది. ఫర్ సపోజ్ వాడు క్వశ్చన్ ఇలా అడిగాడు, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ బై టేకింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని చెప్పి అడిగాడు. కింద ఆప్షన్స్లో వాడు జాఫ్నా అని ఇచ్చాడు, సెకండ్ పాయింట్ కచ్చతీవు ఇచ్చాడు, థర్డ్ పాయింట్ రామేశ్వరం ఇచ్చాడు, అండ్ ఫోర్త్ పాయింట్ ఇందిరా పాయింట్ అని చెప్పి ఇచ్చాడు. ఏంటది? ఇందిరా పాయింట్ అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీడిచ్చిన ఆప్షన్స్లో నార్త్ నుంచి సౌత్ వరకు ఏ ప్లేసెస్ ఉన్నాయో అరేంజ్ చేయాలి. సో జనరల్గా మనం మ్యాప్ చూడకుండా కనుక ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది కొద్దిగా కష్టం. ఇక్కడ మనం మ్యాప్ చూస్తున్నాం కాబట్టి మ్యాప్ చూసేటప్పుడే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఈ మ్యాప్లో ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్పాను? జాఫ్నా అని చెప్పాను. జాఫ్నా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కచ్చతీవు ఐలాండ్ అని చెప్పాను, అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రామేశ్వరం అని చెప్పాను, అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అండ్ ఇందిరా పాయింట్ అని చెప్పాను. ఇందిరా పాయింట్ అనేది ఏంటి?
ఇండియాకి ద సదర్న్ మోస్ట్ టిప్ ఏదైతే ఉంటుందో కింద, ఇది ఇండియా అనుకుంటే సదర్న్ మోస్ట్ టిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇందిరా పాయింట్ అని చెప్పి చెప్తాం. అలాంటప్పుడు ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మనకి ఈ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఏది మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కింద అక్కడ ఉంటుందన్నమాట. పాయింట్ అర్థమైందా? దాన్ని మనం ఇందిరా పాయింట్ అంటాం. అండ్ ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ వరకు మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తాం. సో ఇందాక చెప్పిన పాయింట్స్లో నార్త్లో ఏది ఉంటుంది? ఖచ్చితంగా జాఫ్నా అనేది మనకి నార్త్లో ఉంటుంది. దాని కింద కచ్చతీవు ఐలాండ్స్ ఉంటుంది, దాని కింద రామేశ్వరం ఉంటుంది, దాని కింద ఇందిరా పాయింట్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? సో ప్రాబబిలిటీ ఇలా కూడా ఉంటుంది, క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ. సో గుడ్డిగా మనం కరెంట్ అఫైర్స్లో కచ్చతీవు ఉంది కాబట్టి అది ఏ కంట్రీస్ మధ్య ఉంది అది గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడుంది పాక్ స్టేట్లో ఉంది అది గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు లాజికల్గా ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి ఇలా అడగడం జరిగింది. ఓకే, రైట్. సో తర్వాత తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? తర్వాత మనం తెలుసుకుంటే అసలు ఈ కచ్చతీవు ఐలాండ్స్కి సంబంధించిన హిస్టరీలోకి వెళ్తే ఇది మొత్తం కూడా మనకి ఎప్పుడు 17th సెంచరీ నుంచి, 17th సెంచరీ అంటే ఎప్పుడమ్మా మనకి 21st సెంచరీ అంటే 2000 అని చెప్తాం. 17th సెంచరీ అంటే 1600s. ఎప్పుడు 1600s బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకముందు నుంచి, అప్పటి నుంచి ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఎవరి చేతిలో ఉంది? ఇట్ వాస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ్నంద్ జమీందారీ. ఎవరమ్మా? రామ్నంద్ జమీందారీ. ఈ జమీందారీ ఏ ఏరియాకి సంబంధించిన ఆయన? హీ బిలాంగ్స్ టు రామానంతపురం. అండ్ ఈ రామానంతపురం అనేది ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న రామానంతపురంలో ఎవరైతే ఈ రామ్నంద్ జమీందారీ ఉన్నాడో ఆయనకి సంబంధించిన ఐలాండ్ అనమాట. అప్పట్లో ఇలాగే ఉండేవి కదా, అప్పట్లో ఒక జమీందారు ఉంటే వాడి కింద ఒక ఐలాండ్ ఉండేది, ఆర్ఎల్స్ వాడి కింద ఒక thousands of acres ఆఫ్ ల్యాండ్ ఉండేది. రైట్, ఇదంతా ఇప్పుడు 1600. ఆ తర్వాత ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో, మన ఇండియాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? అన్నీ కూడా కాలనీస్ చేయటం మొదలుపెట్టారు. ఈ బ్రిటిష్ రూల్లో ఈ ఐలాండ్ అనేది ఎవరి చేతిలోకి వచ్చేసింది? మద్రాస్ ప్రెసిడెన్సీలోకి వచ్చేసింది. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో 1970sలో ఇండియా అండ్ శ్రీలంక ఏం చేసినాయి అంటే ఈ ల్యాండ్స్ అనేవి, ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది మాది అని చెప్పి ఇండియా క్లెయిమ్ చేసింది. కాదు, ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది మాకు సంబంధించిందని చెప్పి శ్రీలంక కూడా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి ఈ కచ్చతీవు ఓనర్షిప్కి సంబంధించిన ఇష్యూ అనేది కంటిన్యూ అవటం జరిగింది. పాయింట్ అర్థమైందా? క్రోనాలజీ అర్థమైందా? ఫస్ట్ మనకి 1600sలో కచ్చతీవు ఐలాండ్ అనేది ఇండియాకి సంబంధించిన ఒక జమీందారు దగ్గర ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో ఆ బ్రిటిషర్స్ ఏం చేశారు? కాలనైజ్ చేసి దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మీద ఓనర్షిప్ కోసం బోత్ ఇండియా అండ్ శ్రీలంక అనేవి ఫైట్ చేయడం జరిగింది. ఫైట్ అంటే లిటరల్గా వార్ చేయలేదు, బట్ డైలాగ్స్ అనేవి జరగడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? 1974 అండ్ 1976లో కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల, కొన్ని పొలిటికల్ డెసిషన్స్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 1974లో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ మనకి ఇందిరాగాంధీ. సో ఈ పెద్ద మనిషి ఏం చేశారయ్యా అంటే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు? అగ్రిమెంట్ ప్రకారం కచ్చతీవు ఐలాండ్స్ని శ్రీలంకకి ఇచ్చేశారు. ఎవడి ల్యాండ్ ఎవరికి ఇచ్చారు? ఎవరిచ్చారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. తర్వాత 1974 అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్లో వీళ్ళు ఏం చెప్పారు? ఈ ల్యాండ్ మీదే తీసుకోండి, ప్రాబ్లం లేదు, మీరు శ్రీలంక దగ్గర పెట్టుకోండి. కానీ అదే అగ్రిమెంట్లో 1974 అగ్రిమెంట్లో ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫిషర్మ్యాన్స్కి ఆ ఐలాండ్కి సంబంధించిన యాక్సెస్ ఇచ్చారు. ఇండియన్ ఫిషర్మ్యాన్స్ అక్కడికి వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఆ డ్రైయింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ నెట్స్ ఏవైతే ఉంటాయో, ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ స్ప్రెడ్ చేసుకొని అక్కడ డ్రైయింగ్ చేసుకోవచ్చు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అండ్ అక్కడ వీళ్ళు రీఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పి ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అంటే ఏంటి? యాక్సెసిబుల్గా చేశారనమాట. ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత 1976లో 2 సంవత్సరాల తర్వాత ఇంకో కొత్త సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేయడం జరిగింది.
ఆ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ప్రకారం ఆ ఐలాండ్లోకి ఇండియన్ ఫిషర్మెన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పారు. పాయింట్ అర్థమైందా? ఏం చెప్పారు? 1967 అగ్రిమెంట్లో ఫిషర్మెన్స్ వర్ నాట్ అలౌడ్ ఇన్ టు దట్ కచ్చతీవు ఐలాండ్స్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎందుకంటే మనకి కొన్ని ఎకనామిక్ జోన్స్ అనేవి ఉంటాయి. సో శ్రీలంక ఏం చెప్పిందంటే ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది శ్రీలంక స్పెషల్ ఎకనామిక్ జోన్లో వస్తుంది కాబట్టి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఎటువంటి యాక్టివిటీస్ జరగకూడదు కాబట్టి ఇండియన్ ఫిషర్మెన్స్ అనేవాళ్ళు ఇక్కడికి రావద్దు అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు అలా ఇంట్రడ్యూస్ చేశారో, ఎప్పుడైతే వీళ్ళు అలా చెప్పడం జరిగిందో అప్పటి నుంచి యాక్చువల్గా ఈ ఇష్యూ అనేది ఫ్లేర్ అప్ అయింది. అప్పటి వరకు బాగానే ఉంది. ఓకే, సో ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత కనుక గమనిస్తే రైట్, ఇక్కడ చూడండి, ఇందాక మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ మ్యారిటైమ్ బౌండరీస్లో ఈ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో జాగ్రత్తగా గమనించాలి. ఈ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఈ బౌండరీ లోపల మొత్తం కూడా ఇట్ వాజ్ అండర్ శ్రీలంక. అండ్ ఈ బౌండరీకి ఇటువైపు ఇదంతా మన ఇండియన్ కంట్రోల్లో ఉంటుంది, ఇండియా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ ఎకనామిక్ జోన్స్లో మనం ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఏంటి ఫిషింగ్ చేయొచ్చు, కొన్ని మైనింగ్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ లైన్ దాటి ఇటు వచ్చామంటే దిస్ ఏరియా ఈజ్ బిలాంగ్ టు శ్రీలంక. ఇండియన్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు దిస్ ల్యాండ్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్. పాయింట్ అర్థమైందా? రైట్. సో ఈ మ్యారిటైమ్ బౌండరీ ప్రకారం ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది శ్రీలంక వైపుకి వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్గా మన వాళ్ళు ఏం చేశారంటే శ్రీలంక వాళ్ళు ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా జరిగిన పాయింట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆర్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటాయో దీన్ని మనం పొల్యూషన్ ప్రివెంటింగ్ జోన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పొల్యూషన్ ప్రివెంటింగ్ జోన్. రైట్. తర్వాత అసలు ఇంపాక్ట్ ఏం పడింది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కచ్చతీవు ఆన్ ఇండియన్ ఫిషర్మ్యాన్ మీద ఇంపాక్ట్ ఎలా పడింది మీరు చెప్పండి. ఎలా పడి ఉండొచ్చు? ఒకటి, ఫిషర్మ్యాన్స్ని అక్కడ అలౌ చేయట్లేదు అంటే అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. పాయింట్ అర్థమైందా? రైట్. సో జనరల్గా ఇక్కడ శ్రీలంకన్ సివిల్ వార్ 1983లో స్టార్ట్ అయ్యి మనకి 2009లో ఎండ్ అయింది. సో ఈ శ్రీలంకన్ సివిల్ వార్ ఇనీషియల్లీ ఇట్ షిఫ్టెడ్ ఫోకస్ అవే ఫ్రమ్ ద కచ్చతీవు ఇష్యూ. ఎందుకు? మనకి 1976లో ఎప్పుడైతే సెకండ్ అగ్రిమెంట్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఫిషర్మెన్స్కి అలో లేదు. బట్ అప్పటి నుంచి మనకి 1983 వరకు ఈ టఫ్లు అనేది జరిగింది. కానీ 1983లో ఎప్పుడైతే ఈ సివిల్ వార్ స్టార్ట్ అయిందో శ్రీలంకలో ఉన్న శ్రీలంకన్స్కి అండ్ శ్రీలంకలో ఉన్న ఇండియన్ తమిళియన్స్కి ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది పక్కకు వెళ్ళిపోయింది ఇష్యూ అనేది. తర్వాత ఎప్పుడైతే వార్ అయిపోయిందో శ్రీలంక స్ట్రెంథెన్డ్ ఇట్స్ మ్యారిటైమ్ డిఫెన్స్ లీడింగ్ టు అరెస్ట్ ఆఫ్ ఇండియన్ ఫిషర్మెన్ సెంటరింగ్ ఇన్ శ్రీలంకన్ వాటర్స్. ఎందుకు? 2009 తర్వాత 2009లో మనకి తెలిసిందే ఆ ఎల్టీటీ ప్రభాకరన్ని చంపేసిన తర్వాత అప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక ఏం చేసిందంటే మ్యారిటైమ్ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో ఆ ప్రొటెక్షన్లో భాగంగా ఎవరైతే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లోకి వస్తున్నారో ఫిషర్మెన్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత ఈ తమిళనాడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ తమిళనాడు పొలిటీషియన్స్ అనేవాళ్ళు కన్సిస్టెంట్గా ది డిమాండెడ్ ద రిట్రీవల్ ఆఫ్ కచ్చతీవు సైటింగ్ హిస్టారికల్ టైస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఫిషర్మ్యాన్స్ లైవ్లీహుడ్. వీళ్ళు ఖాళీగా ఉంటారా? ఇప్పుడు మన ల్యాండ్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తాం కదా. సో అలాగే ఈ తమిళనాడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇవ్వటం తప్పు, ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక న్యూట్రల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎవరైనా ఫిషర్మ్యాన్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు. ఆ తర్వాత రాకూడదని చెప్పి బిల్ తీసుకొచ్చారు, అంటే అగ్రిమెంట్ చేశారు. సో దీనివల్ల ఫిషర్మ్యాన్స్కి బాగా ఇంపాక్ట్ జరుగుతుందని చెప్పి కొంతమంది పొలిటీషియన్స్ అనేవాళ్ళు ప్రెషర్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇండియన్ గవర్నమెంట్ మెయింటైన్స్ దట్స్ ఐలాండ్ స్టేటస్ వాజ్ సెటిల్డ్ ఇన్ 1974. ఆబ్వియస్గా ఇదే చెప్తారు, ఆల్రెడీ ఇది 1974లో అయిపోయింది, మనం వాళ్ళకి ఇచ్చేసాం, ఇప్పుడు మనం ఏం చేయలేం. ఒకవేళ ఇండియా కనుక ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్ దట్ వీ నీడ్ కచ్చతీవు ఐలాండ్స్ బ్యాక్, అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ దేర్ విల్ బీ ఎ వార్. ఖచ్చితంగా యుద్ధం జరిగే
ఛాన్స్ ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి డిమాండ్ చేయలేం ఈ ల్యాండ్ మాకు ఇచ్చేసేయండి అని చెప్పి. సో అందుకని చెప్పి ఇండియా ఏం చేస్తుందంటే ఇది ఆల్రెడీ అయిపోయింది ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నారని చెప్పి వీళ్ళు చేయటం జరిగింది. ఆ తర్వాత మీరు స్టాటిస్టిక్స్ కనుక గమనిస్తే 2003 నుంచి 2023 వరకు మనకి ఇండియన్ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉందో దాదాపుగా 6184 ఇండియన్ ఫిషర్మ్యాన్స్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 1175 ఇండియన్ ఫిషింగ్ బోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. పాయింట్ అర్థమైందా? అది. దాని తర్వాత ఈ కచ్చతీవు ఐలాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే ఫస్ట్ మనకి లొకేషన్ అండ్ జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ అనేది చూడాలి. ఎందుకు లొకేషన్ వైజ్గా జియోపొలిటికల్ వైజ్గా ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇది మనకి పాక్ స్ట్రైట్లో ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఈ ఐలాండ్ అనేది 2 కంట్రీస్కి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ సపోజ్ శ్రీలంక కనుక ఇండియా మీద వార్ చేయాలనుకుంటే ఈ కచ్చతీవు ఐలాండ్ని డిఫెన్స్ బేస్గా తయారు చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఏం చేయొచ్చు, డిఫెన్స్ బేస్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, ఇండియా అనేది ఈజీగా టార్గెట్ అవుతుంది. ఎందుకు, ఇండియాకి దగ్గరలో ఉంది కాబట్టి. అదే ఇండియా అనేది శ్రీలంక మీద టార్గెట్ చేయాలంటే ఇండియా దగ్గరలోనే ఉంటుంది శ్రీలంకకి, కానీ ఈ కచ్చతీవు ఐలాండ్స్లో కనుక మనం మిలిటరీ బేస్ పెట్టుకుంటే ఇంకా దగ్గరగా ఉంటుంది. పాయింట్ అర్థమైందా? డిఫెన్స్ వైజ్గా ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు సర్వ్ ఏ నేవల్ యాక్టివిటీస్. దిస్ ఐలాండ్ హ్యాస్ బీన్ ఏ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఇన్ రీజియన్స్ జియోపాలిటిక్స్. అంతే, దాని చుట్టూనే రివాల్వ్ అవుతుంది, ఆ జియోపాలిటికల్ ఇష్యూ చుట్టూనే రివాల్వ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత చూసి కల్చరల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏముంది. ఇందాక మనం చూసింది ఏంటంటే ఇందాక మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఇప్పుడు కల్చరల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏముంది ఈ కచ్చతీవు ఐలాండ్స్లో. ఒకప్పుడు ఇది మన ఇండియా దగ్గరే ఉంది. సో ఇండియా యొక్క కల్చరల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఆ ఐలాండ్స్లో ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక దగ్గర ఉంది కాబట్టి శ్రీలంక యొక్క కల్చరల్ ఇంపాక్ట్ కూడా ఐలాండ్ మీద ఉంటుంది. సో జనరల్గా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ శ్రీలంకలో మనకి సెయింట్ యాంటోనీస్ చర్చ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెయింట్ యాంటోనీస్ చర్చ్లో ఈ సెయింట్ యాంటోనీ యొక్క మృతదేహం ఉంటుంది, అంటే ఏంటి, సమాధి ఉంటుంది. సెయింట్ యాంటోనీస్ చర్చ్ అంటున్నామంటే సో క్రిస్టియానిటీకి సంబంధించిన ప్లేస్ అది. జనరల్గా ఏమవుతుంది, ఈ సెయింట్ యాంటోనీ చర్చ్లో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఇండియా నుంచి కొంతమంది అక్కడికి వెళ్తారు, అండ్ అలాగే శ్రీలంక నుంచి కూడా డివోటీస్ అక్కడికి వస్తారు. వచ్చి ఈ ష్రైన్ని వీళ్ళు విజిట్ చేస్తారనమాట. ఓకే, సో దానివల్ల ఇది ఏమవుతుందంటే ఇది రిలీజియస్గా అండ్ కల్చరల్గా పెద్ద ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇక్కడ ఫెస్టివల్ అనేది చేస్తారనమాట. ఎవరు, డివోటీస్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ శ్రీలంక, వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఒక పండుగ చేసుకొని వెనక్కి వచ్చేస్తారు. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ స్టాండ్ ఏంటి కచ్చతీవు ఐలాండ్స్ మీద. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇండియన్ గవర్నమెంట్ ఒక పాయింట్లో చెప్పేసింది ఏంటి, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ బ్యాక్ దీస్ కచ్చతీవు ఐలాండ్స్ అండ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ టు టేక్ బ్యాక్ కచ్చతీవు ఐలాండ్స్. ఎందుకు, బికాస్ వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి, ఎందుకంటే అక్కడున్న ఇష్యూ వల్ల మనం కనుక ప్రొయాక్టివ్గా వెళ్ళిపోతే మనకి వార్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అలా వెళ్ళకుండా ఈ ఫిషర్మ్యాన్స్కి బైలేటరల్గా, అంటే ఏంటి, అటు శ్రీలంక నుంచి ఇటు ఇండియా నుంచి బైలేటరల్ టాక్స్తో, అంటే సాఫ్ట్ డిప్లొమసీని ఉపయోగించి ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఇండియా యొక్క స్టాండ్. పాయింట్ అర్థమైందా? ఈవెన్ దో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కామెంట్ చేసినా, బట్ ఇండియన్ గవర్నమెంట్ ఆన్ ఏ హోల్ చూసుకుంటే ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్ ఈ ఇష్యూని మనం రిజాల్వ్ చేసుకుందాం, సో ప్రొయాక్టివ్గా వెళ్ళకూడదు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారనమాట. పాయింట్ అర్థమవుతుందా? సో అది కచ్చతీవు ఐలాండ్స్కి సంబంధించిన ఎపిసోడ్. ఇప్పుడు క్లియర్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ కచ్చతీవు ఐలాండ్, వేర్ ఈస్ కచ్చతీవు ఐలాండ్, వై దిస్ కచ్చతీవు ఐలాండ్ is in news, and what is the history behind this Kachativu Island, and why this Kachativu Island is significant to India, and what is
ద గవర్నమెంట్స్ స్టాండ్ ఆన్ దిస్ కచ్చతీవు ఐలాండ్. హోప్ యూ అండర్స్టూడ్, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్తో కలుసుకుందాం. టేక్ కేర్.